భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగంలోని 41వ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని అర్జునుడికి ఉపదేశిస్తారు. శ్లోకం తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. 41 ప్రతిపదార్థం తస్మాత్ అందువలన త్వం నీవు ఇంద్రియాలను ఆదౌ మొదట నియమ్య నియంత్రించి వశం చేసుకుని భరతర్షభ భరతవంశ శ్రేష్ఠుడా అర్జున పాప్మానం పాపరూపమైన కామాన్ని ప్రజహి విడిచిపెట్టు సంహరించు హి నిశ్చయంగా ఏనం దీనిని జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞానాన్ని శాస్త్రజ్ఞానం విజ్ఞానాన్ని అనుభవజ్ఞానం నాశనం చేసేది. భావం ఓ భరతశ్రేష్ఠుడా కాబట్టి నీవు మొదట ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని నశింపజేసే ఈ పాపరూపమైన కామాన్ని కోరికను హతమార్చుము. ముఖ్య ఉద్దేశ్యం ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు మనకు చెప్పేది ఏమిటంటే మనిషికి అసలైన శత్రువు బయట ఎక్కడో లేడు, అది మనలోని అదుపులేని కోరిక కామం రూపంలో ఉంది. ఈ కోరికలు మన విచక్షణ జ్ఞానాన్ని కప్పేస్తాయి. అందుకే ఏ పనైనా మొదలుపెట్టే ముందు మన ఇంద్రియాలను కళ్ళు చెవులు మనస్సు మొదలైనవి నియంత్రించుకోవడం అత్యవసరమని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు.